1971 వార్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి బి గ్రేడ్ ఆఫీసర్ డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర మొత్తం ఒక విజయగాథకు సంబంధించినటువంటి సార్ ఒక ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఒక రెస్పెక్టబుల్ పర్సన్కి వచ్చారు కాబట్టి ఆయనకు మొత్తం అంతా కూడా ఇక్కడ మెమోరియల్లో ఉండేటటువంటి అనేక విషయాలు కూడా ఒక రెస్పెక్టబుల్గా ఒక సెల్యూట్ చేసినటువంటి విధానము నేను ప్రత్యక్షంగా చూశాను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ జై హింద్. జై హింద్. జై హింద్ సార్. ఏదైతే మీ 71 వార్లో ఏదైతే పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో అప్పుడు ముఖ్యంగా అవతల నుంచి వచ్చేటటువంటి శత్రువులు మీకు వార్ చేసేటప్పుడు ఇద్దరి మధ్యలో ఏ విధంగా ఉండేది సార్ సిచ్యువేషన్? ఎక్స్ప్లోజివ్ వార్లో ఎలా ఉంటుందంటే ప్రిన్సిపల్, ఇఫ్ ఐ డోంట్ కిల్ యూ యూ ఆర్ గోయింగ్ టు కిల్ మీ. అది ప్రిన్సిపల్ అన్నమాట. సో ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సర్వైవల్ అండ్ ది విన్నర్ ఈజ్ వన్ హూ హ్యాస్ గాట్ అ బెటర్ స్ట్రాటజీ అండ్ హౌ యూ యూజ్ యువర్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఆల్సో యువర్ ఆర్సనల్స్ అండ్ వెపనరీ. దాన్ని బట్టి విజయం సాధిస్తారు. చాలా చిన్న నంబర్స్ అయినా కూడా పెద్ద ఆర్మీని ఓడించవచ్చు. అది చాలా తెలివైన చాణక్య నీతులు ఉన్నాయి కదండి, అటువంటివన్నీ దాన్ని చేసి మన తట్టు లాస్ ఆఫ్ లైఫ్ అండ్ లిమ్స్ తక్కువ ఉండాలి, ఆపోజిట్ సైడ్ వాళ్ళకి ఎక్కువ ఉండాలి. అది చాలా బెస్ట్ స్ట్రాటజీ అన్నమాట. ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్, ఒక స్ట్రాటజీ మీరు ఒక్కసారి చెప్పండి. స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే మనము మినిమం హ్యూమన్ రిసోర్సెస్తో మ్యాక్సిమం డ్యామేజ్ టు ది ఎనిమీ చేసి వాళ్ళకు లాస్ అయ్యేటట్టు చేయాలి. మన తట్టు మినిమం క్యాజువాలిటీస్ ఉండాలి, మ్యాక్సిమం క్యాజువాలిటీస్ అటుపక్క ఉండాలి. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో అమెరికా యు నో హౌ మెనీ పీపుల్ దే లాస్ట్? 13 people, ఓన్లీ 13. సో దట్స్ ది కైండ్ ఆఫ్ స్ట్రాటజీ పీపుల్ యూజ్. చాణక్య నీతి. ఇంకొకటి గురిల్లా వార్ఫేర్ అని ఒకటి ఉంది. గురిల్లా వార్ఫేర్ కూడా చేయొచ్చు. అది నేను చెప్తా ఉంటా కదా, ఇంతకు ముందు మనం పోయి ఆక్యుపై చేసేస్తామని అనుకోండి ఒక ప్రాంతంలో, అక్కడ మనకి జనాల సపోర్ట్ లేకోకుంటే వాళ్ళు మన మీద గురిల్లా వార్ఫేర్ చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ మా ప్రదేశంకి అనేసి. దానికే జనాల సపోర్ట్ ఉంటేనే మనం గెలిచిన దానికి సార్థకం అన్నమాట. మేము ఊరికే ఎక్స్పాన్షనిస్ట్ మూడ్లో ఇంతకు ముందు అఖండ భారతం అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండింది అనుకొని యుద్ధం చేస్తే అది ప్రయోజనం లేదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఏదైతే కానీ ఒక చాణక్య నీతితో యుద్ధ రంగంలో దిగాలి, శత్రువుని నేలమట్టం చేయాలి. అయితే ఏదైతే మీరు 1971 వార్ చేసిన సమయంలో ముఖ్యంగా ఒక సైనికుడు ఒక గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఆ సైకాలజీ కానీ ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతారు, ఏ విధంగా మైండ్ సెట్ ఫ్యూ అవర్స్ అంటే ఆ సెక్టర్లోకి వెళ్తున్నాడు, శత్రువుని నాశనం చేయడానికి ఒక సైనికుడు వెళ్తున్నాడు అంటే మెంటల్గా ఆ వ్యక్తిని సైనికుని ఏ విధంగా తీర్చిదిద్దుతారు సార్? అది దానికి ఫస్ట్ డిసిప్లిన్ ఆర్మీ ట్రైనింగ్లోనే ఉంటుంది. అది అట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం లక్షాది మంది స్టార్ట్ చేయండి అంటే ఒకే సమయానికి ఎక్కడున్న వాళ్ళు ఇటువంటి డైరెక్షన్లో ఎనిమిది ఇక్కడ ఉన్నారు అక్కడ వెళ్ళాలి అంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటారనమాట. ఒకటి. రెండోది బ్రీఫింగ్ అనేది చేస్తారు ఆఫీసర్స్, ఎవరికి లోయర్ ర్యాంక్స్ వాళ్ళందరికీ బ్రీఫ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇట్లా ఆర్డర్ వచ్చింది, మనము ఇటువంటి జాగాలో మనం పోయి అక్కడ ఫైట్ చేయాలి, ఎనిమిదిని క్యాప్చర్ చేయాలి, వాళ్ళని వెనక్కి తరమాలి. దీనికి మీరు వెనక ముందు చూడుకోకుండా మేము చెప్పినట్టు జరిగితే మనము విజయం సాధ్యం. భయపడేది లేదు, మన దగ్గర అన్నీ ఉన్నాయి, విశ్వాసం ఉంది, గెలుస్తాము అనే ధైర్యం ఉంది. మనం ముందుకొని దూసుకొని పోయేదానికి రెడీగా ఉండాలి. సో ఆ ధైర్యంతో హరహర మహాదేవ్ అంటారు ఒక రెజిమెంటల్ ఇది, ఇంకొందరు జై శ్రీరామ్ అనుకుంటూ ఇంకొక రెజిమెంట్ వాళ్ళ విజయఘోషంతో పాతకాలం మహాభారతంలో శంఖం ఊదినట్టు వాళ్ళు చేసుకొని వాళ్ళంతా ఇన్స్పైర్ చేస్తారనమాట ఆ మూమెంట్లో.
ఇన్స్పైర్ చేసేసి మోటివేట్ చేసి దూసుకొని వెళ్ళండి అని వెళ్తానమాట. ఇప్పుడు సార్ మీరు ఏదైతే నినాదాలు అంటే జై శ్రీరామ్ అని అనుకోవచ్చు, సంథింగ్ వాళ్ళకి సంబంధించినట్టు ఏదైతే ఉంటుందో ఒక స్లోగన్ తీసుకొని వెళ్తారు. అయితే ఏదైతే ఒక రోజు ముందుగా వెళ్ళేటటువంటి మూమెంట్లో ఎన్ని గంటల ముందుగా ఇలాంటి స్ట్రాటజీ వాళ్ళకి మొత్తం అంతా కూడా తయారు చేస్తారు? దానికి ముందే ప్లానింగ్ ఉంటుంది, సూచన వచ్చి ఉంటుంది, రెడీగా ఉండండి అని. టైం దొరుకుతుంది, ఉన్నట్లుండే యుద్ధం చేయడం ఎవరు, టైం ఉంటుంది, ప్రిపేర్ అయి ఉంటారు. ఏ సెక్టర్ నుంచి మనము ఇక్కడ పీస్ ఏరియాలో ఉంటే పీస్ ఏరియా నుంచి ఆ బార్డర్ పొజిషన్స్కి అంతా వచ్చేస్తారు అన్నమాట. దానికి టైం ఉంటుంది. బై ఫాస్టెస్ట్ మీన్స్, బై ఆల్ మీన్స్, ఎయిర్, రోడ్ అండ్ వాటర్, all by all means they will all position themselves, and we should also demonstrate that we are very strong and you cannot intimidate us. You cannot intimidate, so better watch yourself. Don't try to fight with an enemy who is very strong, very powerful, very motivated, very disciplined, who are prepared to lay down their lives for the sake of the country. వీరమరణానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పడానికి ఆ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఏదైతే ఫుడ్ కానీ ఎలాంటి డైటింగ్స్ అంటే అంతకన్నా ముందుగా కొన్ని గంటల ముందుగా వాళ్ళకి ఎలాంటి డైట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది, రెడీమేడ్ చేసింటారు. హ్యావర్ శాక్ అని తగలేసుకొని ఉంటారు ప్రతి ఒక్క సోల్జరు. హ్యావర్ శాక్లో ఫుడ్, వాటర్ అండ్ అదర్ నెసెసిటీస్, డైలీ నెసెసిటీస్ అన్ని దాంట్లో ఉంటాయి అన్నమాట. బేస్ క్యాంప్ నుంచి ముందుకు పోతారు. ఒక ఆర్మ్స్ అమ్యునిషన్ సప్లై కూడా వస్తూ ఉంటుంది వెనకటి నుంచి. వాళ్ళకి బుల్లెట్స్ అయిపోతే కూడా వస్తూ ఉంటుంది అనమాట, వాళ్ళకి సప్లై ఉంటుంది. వాళ్ళు అక్కడ కూడా ట్రెంచ్ లాగా చేసుకొని, లేకపోతే ఒక అబ్స్టకల్ పెద్ద స్టోన్ వెనక నిలబడి చేస్తారు. ఊరికే ధైర్యంగా సినిమాలో చూపించినట్టు ఇట్లు కొట్టుకుంటూ పోవడానికి వీలు కాదు. వాళ్ళు కొట్టే బుల్లెట్స్ మనకు తగలరాదు. అటంటే ఒక సేఫ్ పొజిషన్లో కూర్చొని, ట్రెంచెస్లో ఉండి, లేక ఒక పెద్ద బండరాయి వెనుక నిలబడి బ్యాక్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అదే నేను చెప్తాను కదా, హెవీ మెషిన్ గన్, తర్వాత మోర్టార్ గన్ అండ్ ఫీల్డ్ గన్స్, ఇవన్నీ ఫైర్ చేస్తూ ఉన్నప్పుడు సోల్జర్ ముందుకు దూసుకుపోతారు. డైరెక్ట్గా పాతకాలం సినిమాలో చూపించినట్టు యుద్ధం చేయరు. హ్యాండ్ టు హ్యాండ్ జరగదు. హ్యాండ్ టు హ్యాండ్ జరిగేది ఎప్పుడు అంటే వెరీ లాస్ట్ మూమెంట్. ఇట్లా గన్ తీసి ఇట్లా గురి పెట్టడానికి వీలు కాదనమాట. ఆ టైంలో కత్తి తీస్తారు, బాయినెట్ ఉంటుంది, అట్లా బుల్లెట్ కొట్టరు, బాయినెట్తో పొడి చేస్తారనమాట. లేకపోతే కత్తి తీసుకొని గుర్కా సోల్జర్స్, వాళ్ళకి కుక్రీ అని ఉంటుంది, వాళ్ళు నరికేస్తారనమాట. అది చాలా క్లోజ్ కంబాక్ట్, అది పర్సన్ టు పర్సన్. అది లాస్ట్, అక్కడ మాక్సిమం క్యాజువాలిటీస్ అవుతుంది. బట్ అది లాస్ట్. అది అంతకుముందు అక్కడ ఉండే వాళ్ళని డిస్ట్రాయ్ చేసి ఒకరు ఇద్దరు మిగిలినప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్లో ఉన్న వెళ్ళి చూసుకొనేసి వాడికి సరెండర్ చేయమంటారు. సరెండర్ చేస్తే సరి, లేకపోతే చంపేస్తారు. అలా ఉంటుంది అనమాట స్ట్రాటజీ. సార్, ఏదైతే మీరు 1971 వార్లో మీరు కూడా పాల్గొన్నారు, అప్పుడు చాలా మంది, ఎంతమంది ఆ యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? నాకు నంబర్ సరిగా జ్ఞాపకం లేదండి, బట్ వేల కొద్ది మరణించారు. బట్ ఇట్స్ ఎ లాస్. ఆల్ యంగ్, ఎనర్జెటిక్, యూత్ఫుల్, డిసిప్లిన్డ్ పీపుల్ డైయింగ్ ఇన్ ది ఆర్మీ. ఇప్పుడు వెనక చూస్తే వాట్ ఫార్ దే సాక్రిఫైస్ దేర్ లైఫ్. మనమేమో లిబరేట్ చేస్తాం, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మన మీద యుద్ధం చేయాలని చూస్తూ ఉన్నారు, మన గొంతు పిసుకాలి అని చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఎందుకోసం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మాట చెప్పొచ్చు, నాకు 76 ఏళ్ళు అన్నమాట, చూసేస్తున్నాను అంత జీవితం. మొత్తం మీరు వారిని చూసినందుకే ఎందుకు యుద్ధం వల్ల అటు నష్టపోతాం ఇటు నష్టపోతాం, దీనివల్ల లాస్ అన్నటువంటి మీరు చెప్తూ ఉన్నారు. అవునండి. డైలాగ్, సిట్, sort out, and give a little, take a little, make a compromise. Let's not go by our artificial boundaries between the countries or between the states within India. Let's all learn to live like human beings. Sir, my question,
ఏదైతే మన భారత్లో ఉన్నటువంటి గడ్డ ఇటువైపు చూస్తే అంతా కూడా ఆక్రమించుకుంటూ పోతుంది, పీఓకే అంటూ కూడా మొత్తం ఆక్రమించుకుంటూ అంత స్థలాన్ని చేస్తున్నారు. అటువంటప్పుడు కూడా మనం శాంతిగా ఉండాలంటారా సార్? శాంతిగా ఉండాలి. దానికే నేను చెప్పడం, డైలాగ్ జరుగుతూనే ఉండాలి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది ఇదే పని. సౌమ్యత కాపాడాలి, ఫ్రెండ్షిప్ కాపాడాలి, ఎనిమీస్ లేకుండా చేసుకోవాలి. ఇది కష్టం అయినా సాధ్యం అని చెప్తాను. సాధ్యం. లీవ్ అండ్ లెట్ లీవ్. వి ఆల్ బిలాంగ్ టు హ్యూమన్ రేస్. మై లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడున్నటువంటి ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇండియా వైజ్గా అంతా కూడా ఏమైనా ఆర్మీకి అప్పటికి మీ క్యాడర్ అంటే ఏదైతే 1971 వార్ టైంలోకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు? వెరీ మచ్. ఇప్పుడంతో ప్రాబబ్లీ 6 to 8 times we are more powerful. We have got more latest gadgetry. We make our own weapons in our ordnance factories. And we are better trained. And motivation is always very high. And we have got modern aeroplanes which will fight in the war, the latest of the kind. Each aircraft will cost more than 5,000 crores of rupees. So that's the kind of aircraft which will be used in the warfare. And warships kuda ekku ayipoyinai. So we are well. It is all for a possible war. ఇంతంతా చేసి రేపు పోయి పక్కలో ఉండే దేశాలన్నీ గెలిచి వస్తాము, సామ్రాజ్యం స్థాపిస్తాము. పాత కాలంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడి వరకు కన్యాకుమారి వరకు ఉంది, బర్మా వరకు ఉంది, అది ఉంటుంది కాదు. బలిష్టంగా ఉంటే వేరే వాళ్ళు మనకు శత్రువులు ఒకవేళ ఉన్నా వాళ్ళు మనకు దాడి చేయరు అనే దానికి మనం డిఫెన్స్ పెట్టుకోవాలి. మై లాస్ట్ క్వశ్చన్ సార్, ఏదైతే మనకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సివిల్ మాక్ డ్రిల్స్ అన్నది కూడా ఆల్ స్టేట్స్కి కూడా హోమ్ అఫైర్స్ వాళ్ళు ఆదేశాలు కూడా జారీ చేయారు. ఈ విధంగా చేయడం వలన ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా ప్రభుత్వము, లేకపోతే శత్రువుకి ఏ విధమైనటువంటి మెసేజ్ వెళ్తుంది? ఇది ప్రిపేర్నెస్ అంటారు. ఒకవేళ యుద్ధం అయితే ఇప్పుడు సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్మ్స్ అమ్యునిషన్ ఉంటుందో అటుపక్క బాంబులు వేస్తే వాడికి ప్రొడక్షన్ నిలిచిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సౌత్ పోర్ట్లో కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కానీ బాంబు వేసే టైంలో చెప్పకుండా చేస్తారు వాళ్ళు, ఏ రాత్రినో ఏమో చేస్తారు. మనకు కొంచెమైనా ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్ అన్న టైం దొరుకుతుంది అనమాట. అట్లీస్ట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిపోయింది అంటే మళ్ళీ వస్తాయని మనకు తెలిసిపోతుంది. ఆ టైంలో ఏం చేస్తారు, లైట్లు ఎంత ఆఫ్ చేసేస్తారు. అంటే లైట్లు చూసి ఇది సిటీ, ఇది టౌను, ఇది ఫ్యాక్టరీ అనేది తెలియకోకుండా అయిపోతుంది అనమాట. అది దానికోసం తర్వాత ఇట్లా ఒక డ్రిల్ చేస్తారు, ఒక మాకు సైరన్ స్టార్ట్ చేసేస్తే అందరూ మీరు క్షేమంగా ఉండే స్థలాల్లో ఉండండి, బయట తిరగకండి. ఎక్కడెక్కడ ఎక్కువ గ్రూప్ ఉంటారో అక్కడ క్యాజువాలిటీస్ ఎక్కువ అయిపోతాయి. సో మీరు ఇటువంటి సమయంలో ఇంట్లో ఉండేది మంచిది, బయట రాకండి. అత్యవసరమైన కారణానికి మాత్రము ఒక టైం చెప్పింటాము, ఆ టైంలో వచ్చి మీరు కొనుక్కొని పోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉండండి, హాయిగా ఉండండి. సో దట్ ఈస్ ది kind of support and the cooperation the civilian population is required to give to the country at times of war. And don't spread rumors and don't speak against the country. At least at the time of war we should all be united. That's the message I would like to give. And personal differences will remain, because no two human beings, even brothers and two sisters, will not be alike. That's the way the God has created, but with civilized behavior and a little philosophical way of living, it is possible to have brotherhood, sisterhood, and good understanding that we are all one. Maybe speak different languages, or we are across different boundaries, national boundaries or whatever it is. So it is possible to live well
It's possible to live well, and all the monies can be used for development. All the monies can be used for it. Sure. I gave an example of how much aircraft costs. Yeah. So much money could have been used. Yeah. So it is, sometimes I feel ceasefire for our next 50 years. We should have a pact with our neighboring countries. We will not wage a war. Okay. Let every country around India, including India, develop to the highest possible extent. Sure. So let the money be used for human development 100%. and human well-being. That's what I would look at finally. Yeah. Right. Thank you. ఏదైతే 1971లో పాకిస్తాన్ యుద్ధంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పేది ఒకటే, యుద్ధం వద్దు, అందరూ కూడా కలిసి మెలిసి ఉందాం, శత్రువులు వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళతో సామరస్యంగా పరిష్కరించుకొని అక్కడ కూడా నష్టపోరాదు, ఇక్కడ కూడా నష్టపోరాదు, ఆ అనుభవాన్ని మేము చూసాం కాబట్టి మరి యుద్ధం అంటూ వద్దు అంటూ కూడా చెప్తున్నారు డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ ధర్మతో కార్గిల్.